తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. మీ అవినీతి చూస్తే సిగ్గేస్తోంది. ఏసీబీకి పట్టిస్తా, సంగతి చూస్తా. ఎన్నిసార్లు చెప్పినా మారరా? సస్పెండ్ చేస్తే మళ్ళీ 4 నెలల్లో చేరొచ్చు అనుకుంటున్నారేమో. అలాంటి ఆటలు సాగనివ్వను. అవినీతి సొమ్మునంతా కక్కిస్తా. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు మంత్రి పొంగులేటి హెచ్చరిక. ఇది ఒక రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే రెవెన్యూ శాఖ మంత్రిగా తీసుకున్నారో, ఆయన అధికారంలోకి వచ్చారో, పదవి స్వీకరించారో, అప్పటి నుంచి మాత్రం ఆయన ఒక రెవెన్యూ అధికారుల పాలట, ఎవరైతే అవినీతి రెవెన్యూ అధికారుల పాలట మాత్రం ఒక సింహ స్వప్నంలోనైతే ఒక పని చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరికీ తెలుసు, రెవెన్యూ శాఖలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. వీఆర్ఓ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే డిఆర్ఓ స్థాయి, ఆ పైన స్థాయిల వరకు కూడా మొత్తం మ్యాక్సిమం అయితే చాలా వరకు అవినీతి పరులు, అక్రమదారులు ఉంటారు. నీకు పహానీ కావాలన్నా, ఒక మండల తహసీల్దార్ ఆఫీస్కి పోయి ఒక పహానీ కావాలన్నా, లేదంటే సర్టిఫికేట్ కావాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ప్రతిదానికి కూడా చేయి తడపకుండా ఆ పని కానటువంటి పరిస్థితి. ఇక దానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఒక కఠినమైన నిర్ణయం, అధికారులను అయితే గట్టిగా ఒక రకంగానైతే కడిగి పాడేసినట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఒక మంత్రే సాక్షాత్తు మీకు ఎన్నిసార్లు చెప్పినా మారరు అంటున్నారంటే ఏ మేరకు ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కలుషితమైంది, కరప్టెడ్ అయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మీరు మాట వినకపోతే సస్పెండ్ చేస్తారన్న భయం కూడా మీకు లేకుండా పోయింది. అంత మీరు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. సో మీరు కనుక ఇంకా తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేయడం కాదు, ఏసీబీకి పట్టిస్తా. మీరు ఇప్పటి వరకు ఎంత అవినీతి సొమ్ము, ఎంత అక్రమ సంపాదన చేస్తున్నారో అది మొత్తం కూడా నేను ఏసీబీకి పట్టించి మిమ్మల్ని తిన్నదంతా కక్కిస్తానంటూ కూడా ఆయన అయితే నిన్న రెవెన్యూ అధికారులపైన అయితే సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ అధికారులపైన కూడా ఆయన సీరియస్ అయినట్టుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ అధికారులకి, ఇప్పుడు మండల తహసీల్దార్కి కూడా రిజిస్ట్రేషన్ ఇచ్చారు, సబ్ రిజిస్ట్రార్కి, అలాగే ఇప్పుడు ఇద్దరు కూడా రిజిస్ట్రేషన్ చేసేటువంటి అవకాశం. రిజిస్ట్రేషన్ శాఖలో ఏ మేరకు అవినీతి జరుగుతుందో కూడా దాన్ని కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి.